శోకం పెట్టి బయలెళ్ళిపోయినారా మీరు బంధాలు విడిసినారా ఇల్లు సిన్నవాయే పల్లె మూగబాయే దారులు గాస్తున్నారు మీ బల్గం నీకెదిరి చూస్తున్నారు హనుమంతరావంటే అందరి మనిషి అని ఊరంతా అంటున్నారు మిమ్మల్ని యాది చేస్తా ఉన్నారు శోభమ్మ నీకోసమే మేము వస్తున్నామని పోతిరా మీరంతా ఒక తాడనే ఉన్నరా మా తాత నానమ్మ మా అమ్మ మీరంతా సల్లంగా ఉండాలమ్మా మీ నీడన మమ్ముల గాయాలమ్మా తల్లిదండ్రి లేని బతుకెంత నరకము తెలియదయ్యమ దేవుడా అయ్యో ఎంత పని చేస్తీవయ్యా మా అత్త మామ మళ్ళీ రారు అంటూ అల్లుడు తిరుపతి రావు అగజూడు కన్నీట మునిగిండమ్మా ఇద్దరు కొడుకులు మాకొక్క బిడ్డని మురిసిన తల్లిదండ్రి ఇప్పుడు ఇల్లిడిసి ఏడవుండ్రో కన్న కడుపు తీపి చెప్పతరము కాదు కొడుకులు కన్నీటనే నీ కోడళ్ళు వలపోతనే జిల్లెల్ల గ్రామం గొల్లుమంటున్నది జీవిడిసిపోతున్నవా నందమ్మ ఏ లోకమెల్లినవో దేవుని ఇంట్లోన గుడి కట్టుకున్నావా మనసున్న మారానివి తల్లి మాయమైపోతివి నీ పెద్ద కొడుకు లింగారావు బెంగటిల్లుతున్నాడు మా తల్లి ఎక్కడికి పోయిందని దూరమైన తల్లిదండ్రి ఫోటో చూస్తూ దుఃఖిస్తూ ఉన్నాడమ్మా కొడుకు మేము యాది చేస్తున్నాడే కోడలు జ్యోతి కల్వరిస్తా ఉంది మా అత్త మామ అంటే తల్లిదండ్రి లెక్క చూసినారని ఆనాటి గురుతును యాది చేసుకుంటా తల్లడిల్లుతున్నరే ఇల్లంతా బోరుమంటూ ఏడ్సిరే కన్నీరు తీస్తుంది కనుమూసిపోయినారా నందమ్మ హనుమంతరావు మీరు కన్న పిల్లలకు కంటి శోకం పెట్టి బయలెళ్ళిపోయినారా మీరు బంధాలు విడిసినారా ఇల్లు సిన్నవాయే పల్లె మూగబాయే దారులు గాస్తున్నారు మీ బల్గం నీకెదిరి చూస్తున్నారు హనుమంతరావంటే అందరి మనిషి అని ఊరంతా అంటున్నారు మిమ్మల్ని యాది చేస్తా ఉన్నారు శోభమ్మ నీకోసమే మేము వస్తున్నామని పోతిరా మీరంతా ఒక తాడనే ఉన్నరా మా తాత నానమ్మ మా అమ్మ మీరంతా సల్లంగా ఉండాలమ్మా మీ నీడన మమ్ముల గాయాలమ్మా తల్లిదండ్రి లేని బతుకెంత నరకము తెలియదయ్యమ దేవుడా అయ్యో ఎంత పని చేస్తీవయ్యా మా అత్త మామ మళ్ళీ రారు అంటూ అల్లుడు తిరుపతి రావు అగజూడు కన్నీట మునిగిండమ్మా
ఉంటివి తల్లి మాయమైపోతివి. నీ పెద్ద కొడుకు లింగారావు బెంగటిల్లుతున్నాడు మా తల్లి ఎక్కడికి పోయిందని. దూరమైన తల్లిదండ్రి ఫోటో చూస్తూ దుఃఖిస్తూ ఉన్నాడమ్మా కొడుకు మేము యాది చేస్తున్నాడే. కోడలు జ్యోతి కల్వరిస్తా ఉంది మా అత్త మామ అంటే తల్లిదండ్రి లెక్క చూసినారని. ఆనాటి గురుతును యాది చేసుకుంటా తల్లడిల్లుతున్నరే ఇల్లంతా బోరుమంటూ ఏడ్సిరే. చిన్న కొడుకు వెంకట్రావు చిన్నబోయి ఉన్నాడు తల్లిదండ్రి ప్రేమకు బాసిన్నని. కోడలు విజయలక్ష్మి కొంగుళ్ళు వట్టుక శోకంలో మునిగిందమ్మా అత్త మామ మాకింక లేరు అని. 3 తరములు చూసి ముద్దుగా పెంచిన పెద్ద మనసులు లేరని ఇల్లు కడదప్పి ఉన్నదమ్మా. కారంగుల వంశం మీ బంధు బలగం మేము దలుసుకుంటున్నారు తల్లి ఓసారి చూడస్తరా. మనవల్లు శ్రీధరు సాయి కిరణు వంశీ కృష్ణ అడిగేను మా తాత అమ్మ లెక్కడుండ్రని. మనవరాలు స్వప్న రక్షిత విష్ణు ప్రియ చూడమ్మా ఆనందమ్మ ఇక రాదు అని. నీ మనుమల్లు కొండల్ రావు సాయి చరణద్వైతు మా తాత తాతమ్మ ఏడన్నరే. మీనాంబిక సాయి శ్రీ అచల అడుగుతుండ్రు దేవుణ్ణి చేరుకుండ్రా మా తాత తాతమ్మ అని పిలిచిరే. ఆనందమ్మ సుక్కల్ల సుక్కైనవా హనుమంతారావును చేరినవా. ఆనందమ్మ సుక్కల్ల సుక్కైనవా హనుమంతారావును చేరినవా. కారంగుల వంశం కన్నీరు తీస్తుంది కనుమూసిపోయినారా ఆనందమ్మ హనుమంతరావు మీరు. కన్న పిల్లలకు కంటి శోకం పెట్టి బయలెళ్ళిపోయినారా మీరు బంధాలు విడిసినారా. ఇల్లు సిన్నవాయే పల్లె మూగబాయే దారులు కాస్తున్నారు మీ బల్గం నీకెదిరి చూస్తున్నారు. హనుమంతరావంటే అందరి మనిషి అని ఊరంతా అంటున్నారు మిమ్మల్ని యాది చేస్తా ఉన్నారు.
వచ్చి మనం కలిసి కారంగుల ఫ్యామిలీ అనేది ఒక జాగా గెట్ టుగెదర్ చేసుకొని సంతోషంగా మనం అందరం కలవాలి. నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవుతా ఉంది. ఎవరికి ఎవరు తెలియకుండా సరే ఏదో ఒకటి మనం బతకడానికో లేకపోతే మనం జీవించడానికో రకరకాల అవి చేసుకుంటూ మనం అందరం కలుస్తుంటే బాగుంటుంది. కలవకుండా మనం ఎక్కడో అక్కడ బిజీ లైఫ్లో ఉంది. ఈ రోజు మనం ఎవరం కలవలేకపోతున్నాము. అందుకే గెట్ టుగెదర్ చేసుకొని నెక్స్ట్ కూడా ఇట్లా కలుసుకుంటూ పోదాము అందరము అనే దాని మీద ఒక కాన్సెప్ట్ మీద కలవాలనే ఉద్దేశం మీద ఫ్యామిలీ ఒకరికొకరు పెద్దలు అందరూ కలిసి బాబు అమ్మ చాలా కష్టపడ్డారు. కష్టపడి మాకు ఈ రేంజ్కి తెచ్చిరంటే ఇది మన జిల్లాల గడ్డ అంటే తక్కువేం కాదు. మన కాలంలో ఆడపిల్లలు ఎక్కడ అడిగినా కానీ బాబాయ్ సంతోషంగా డాడీని సంతోషంగా ఎక్కడ ఫోన్ చేసినా కానీ సంతోషంగా ఉండమంటారు. ఎందుకంటే మన ఆడపిల్ల చాలా అదృష్టము. ఇంకోటి చెప్పాలి, ఇక రాజు గోపన్న కొడుకు రాజు అన్నాడు, మేము ఇక్కడికి వచ్చి ఇంకేం నేను చేయలేదు జిల్లాలకు వచ్చి అంటే మాకు ఎప్పుడో జిల్లాలో ల్యాండ్ ఉండాలి బాబుకు తెలియనప్పుడు అది ఎంత పోయిందో తెలియదు, ఏమైందో కూడా తెలియదు. అంటే రికార్డులో 25 ఎకరాలు మా 5గురు ఫ్యామిలీలలో అంటే 300-400 ఎకరాలు కాలంలో తక్కువేం కాదు. కానీ అది అగ్గో కాలంలో ఎవరు ఎందుకు అని చెప్పి అనుకున్నారు. ఇవాళ భూమి నేను ఒక 25 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్న వాటి భూమి వాల్యూ ఏదో నాకు తెలుసు. అంటే దీనికన్నా ముందే భువనగిరిలో తీసుకున్నాం ల్యాండ్. తర్వాత మన ఊర్లో ఎందుకు ఫోన్ విషయంలో ఊరు లాభాలి ఊరు సాయం లేకపోయినా చేసిన అక్కలు కానీ బావలు కానీ ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేదు. అసలు అంత సంతోషంగా ఉంది నాకైతే. అందరం ఇలా కలవడం, చిన్నమ్మలు చిన్నాన్నలు, పెద్దమ్మలు పెద్దనాన్నలు, అన్నయ్యలు వదినలు, మేమందరం కలవడం సంతోషంగా ఉంది. ఇది ఇక్కడికి స్టాప్ కాకుండా ఇట్లానే కంటిన్యూ చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఒకేసారి కాదు జోష్, ఇది రేపు కూడా మాట్లాడినా ఉండాలి. ఎందుకంటే కాదు రేపు నేను ఫోన్ చేసినా అందరు ఇట్లానే చెప్పాలి. పొద్దున కూడా ఇదే మాట మీద ఉండాలి. ఫస్ట్ దగ్గర బాబాయ్కి వెంకన్న బాబాయ్కి హృదయపూర్వకంగా చెప్తున్నా కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. ఎందుకంటే ఎంత మంచి మెమొరీ. రావు అండ్ కారంగుల ఆనందమ్మ గారి కోసం విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అపాటు ఇది మేము ఇలాంటి ఒక సందర్భం ఇలా చేద్దాం అనుకున్నప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే మన వాళ్ళందరినీ పిలవాలి మనము. ఎందుకంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కావస్తుంది నాకు తెలిసి. నాన్నగారు పెద్దనాన్న వీళ్ళందరూ ఊరు నుంచి వచ్చేసి సిటీలో ఉండి హైదరాబాద్లో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, నేను బెంగళూరులో ఉన్నా, యుఎస్లో ఉన్నా. ఎవరిని అంటే ఇంతమంది పెద్దమ్మలు పెద్దనాన్నలు నానమ్మలు అమ్మమ్మలు ఉన్నారని నాకు అసలు అంచనా కూడా లేదు. ఈరోజు ఇంతమందిని కలిసిన తర్వాత చాలా చాలా మంచిగా అనిపించింది. ఇలాంటివి ఎన్నెన్నో చేయాలని చెప్పే మనం ఇక్కడికి వచ్చి ఇట్లాంటి ఒక చిన్న ఒక ఇల్లు కట్టి ఇదంతా స్థాపించాము. ఇంకా ముందు ఇది ఇంకా స్టార్టింగే. ఇది ఒక ట్రైలర్ అనుకోండి మూవీకి. ఇంకా స్టార్టింగే. మీ అందరి ఆశీస్సులు మీరందరి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కారంగుల ఆనందమ్మ, కారంగుల హనుమంతరావు గారు అందరూ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేనైతే చెప్తాం అనుకున్నా మా అన్నయ్య ఆల్రెడీ చెప్పేసి నేను వేరే చెప్తాం అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు కానీ మా డాడీ చెప్తుంటారు వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అని. సో దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాం, మమ్మల్ని ఏ పొజిషన్లో ఉంచారని. మాకు అన్ని కావాల్సినవి ఇస్తున్నారు, మమ్మల్ని చాలా సంతోషంగా చూసుకుంటున్నారు. మా ఫ్యామిలీలో మాకు మామూలుగా మా డాడీ కానీ బాబాయ్ కానీ ఎవరైనా చాలా సపోర్టివ్గా ఉంటారు, చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరందరూ మాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా మళ్ళీ మాకు ఇప్పుడు కొత్తగా అందరూ కలవడం కానీ అందరు ఇంట్రొడక్షన్ చేసుకోవడం కానీ చాలా సంతోషంగా ఉంది. సో ఇక పైన కూడా ఇలానే కలవాలి, చేసుకోవాలి అని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు వచ్చినందుకు.
నా పేరు విష్ణుప్రియ. నేను వెంకట్రావు వాళ్ళ చిన్న కూతురు. అందరికీ నమస్కారం. నా పేరు రక్షిత. నేను లింగారావు వాళ్ళ డాటర్ని. అందరు ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ డాడీ బాబాయ్ ఫేసెస్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. సో ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు అందరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ కారణం ఏంటి అంటే అసలు ఈ కారణంలో ఫ్యామిలీ కలవటానికి మా అత్తయ్యకి ప్రోగ్రామ్ ఇక్కడ చేయడానికి నేనే సపోర్ట్ చేసిన మా వారికి. అసలు ఈ కారణంలో ఫ్యామిలీ కలవటానికి మా అత్తయ్యకి ప్రోగ్రామ్ ఇక్కడ చేయడానికి నేనే సపోర్ట్ చేసిన మా వారికి. వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లింగన్న మనం ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో 100% మనం ఒక్కరము కాదు అందరూ అనేది మామయ్య వాళ్ళు ఎప్పుడు నమ్ముతారు. మేము ఇంత పెద్దగా అమ్మ తర్వాత 25 ఏళ్ళు ఇంత ఎదిగాము. మా మంచి చెడు అన్ని మామయ్యలు అత్తమ్మలే. సో ఇది అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఏ రోజు ఏం కాదు తాత అదే అమ్మమ్మ అమ్మమ్మ అక్కడి నుంచి అంటే వాళ్ళు పెట్టిన విత్తనమే కదా మనకు వచ్చే సక్సెస్ అంతా. అంటే వాళ్ళు నేర్పించిన మంచి చెడు అన్ని మామయ్యలు అన్ని ఏదైనా మాకు అన్నిటికీ అత్తమ్మ మామయ్యలే. అసలు ఇంకా ఇలాగే అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి. మనమందరం కలిసి మీరందరితో మేము ఇలా బాగుండాలి. అది ఒక్కటే చాలు. ఖచ్చితంగా యాక్చువల్లీ అంటే అనుకోకుండా ఈరోజు మమ్మీది 25వ సంవత్సరం కూడా ఈరోజే కలిసింది. అది ఎవరు ప్లాన్ చేసుకోలేదు. ఈరోజే ఆ కార్యక్రమం కూడా. సో మా మమ్మీ ఉంటే ఇంకా ఇంకా చాలా సంతోషించేది. మామయ్యని అందరినీ ఇట్లా చూసి ఆ ఒక్కటి మిస్ అవుతున్నాం తప్ప మిగతా అంతా అసలు ఏ రోజు మాకు అమ్మ లేదు అనే ఆలోచన కూడా రాకుండా పెరిగామంటే దానికి అసలు అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, అత్తమ్మలు, పిల్లలందరూ కూడా ఇప్పటికీ అక్క 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 అని దేనికి అసలు నన్ను అసలు వారు కూడా వాక్యాలు చెప్పండి. అందరికి నమస్కారం. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 month అయితే ఫ్యామిలీ ప్రకారం చూస్తే వాళ్ళు సూపర్. ఇప్పుడు ఇవాళ చూస్తే ఇంకా సూపర్. బాగుంది. జిల్లాలో ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్ అందరు బాగున్నారు. బాగుంది. నేను సంగ్రామానికి రావాల్సుకున్నా నాకు భూమి చూపెట్టాను చూసుకుంటా అంటే విలేకరులు కోరుకోమని చెప్పిన పెరిగిన దానికి మీరు అందరూ మనస్ఫూర్తిగా సహకరిస్తారంటే నేను ముందుంటే అనుకున్నాను. ఇది నా హృదయపూర్వక ఇంకా పోతే నేను తమ్ముడు కాదు, నేను అన్న కాదు. నా పేరు సీత్ శోభ వాళ్ళ కొడుకు. యాక్చువల్గా నాది తెలుగు అంటే కారం 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 కూడా 2 సగం ఉన్నారు. నేను అక్కడ ఉంటా, ఇక్కడ ఉంటా. అండ్ ఇది నాకు ఎమోషనల్గా చాలా అటాచ్డ్ ఉంది. అండ్ మీ అందరినీ చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి మా మామయ్యలే పెంచింది. సో నాకు ఎక్కువ అటాచ్ అమ్మ సైడ్ అండ్ ఇటు నాన్న సైడ్ బాబాయ్ పిన్ని బాగా ఎక్కువ. ఉన్నామనే ఉద్దేశం మీద ఒక్కొక్కరికి పరిస్థితుల వల్ల ఆపదైన సంపదైన మాట్లాడుకోవడం, చేయడము, సహాయపడము ఇవి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద అందరం గెట్ టుగెదర్ చేసినాం.
దీన్ని అందరూ కూడా ఆ విధంగా ఆలోచించి అందరం నెక్స్ట్ కూడా మనం ఏదైనా ప్లాన్ చేసుకొని అందరం కలిసి ఆలోచించాలి. అది ఇద్దరికి ఉన్నాయి కాబట్టి మరి ఇంతమందిని గ్యాదర్ చేయగలిగారు. మరి వాళ్ళు అనుకుంటే ఎక్కడో హైదరాబాద్ లో తీసుకునే వాళ్ళు, ఈ 20 ఎకరాల జాగా బదులు ఇంకెక్కడో తీసుకునే వాళ్ళు, కానీ జిల్లాలలోనే తీసుకొని జిల్లాల యొక్క పేరు ప్రతిష్టలను 4 దిశలా వ్యాపింపజేయాలనేటటువంటి చాలా మందికి తెలుసు అనుకుంటా. కానీ నేను ఈ విలేజ్ నుంచి దూరమై 32 సంవత్సరాలు గడుస్తుంది. ఈరోజు నాకు ఈ విలేజ్లో ఎలాంటి అనుభూతి, కేవలం ప్రేమ అనుభూతి లేదు. నన్ను ఇన్వైట్ చేసిన మన కారంగ వంశం, మన వెంకట్రావు బాబాయ్ కావచ్చు, ఆయన లింగరావు బాబాయ్ కావచ్చు, మనస్ఫూర్తిగా పాదాభివందన చేస్తున్నా. నేను కొన్ని బాధల్లో ఉన్నా కూడా నన్ను ఓదార్ ఒకటే కోరిక, గట్టిగా హెల్తీగా ఉండాలండి. ఒకటి పెద్దలు ఉన్నారు, హనుమంతరావు ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నాడు, అలాగే బాగా అనిపిస్తుంది. డాన్సింగ్ అయిపోయింది, బాగా అనిపిస్తుంది. ఎవరు ఉన్నాడు, ఒకటి గట్టిగా చేసుకున్నాం. అందరూ